కాంత దుల్కర్ సల్మాన్ గారి యొక్క లేటెస్ట్ ఫిల్మ్. ఆయన ఈ మధ్యన చాలా లిమిటెడ్గా ఫిల్మ్స్ చేస్తున్నారు. ఆ ఫిల్మ్స్ని కూడా చాలా చూజీగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ కాంతా సినిమా కూడా అలాగే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ఏమో అని చెప్పి నాకు చాలా ఆసక్తి రేగింది. దానికి తోడు సోషల్ మీడియాలో ఒక 4-5 డేస్ బ్యాక్ నుంచి కూడా ఒక న్యూస్ తిరుగుతూ వచ్చింది. అదేమిటంటే ఈ సినిమా తమిళ్ సినిమా యొక్క ఫస్ట్ సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ భగవతార్ గారి యొక్క బయోపిక్ అని. బట్ సినిమా చూస్తే అలాగే ఏమీ లేదు. కొన్ని మాత్రమే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని తీసుకుని దానికి సినిమాటిక్ లిబర్టీని యాడ్ చేసి ఈ సినిమాని తీశారు అంతే. ఇంకా ఈ సినిమా యొక్క ప్రధాన కథాంశం ఏంటంటే ఒక దర్శకుడు ఒక హీరో వారిద్దరి మధ్యన జరిగేటటువంటి ఈగో క్లాష్. ఆ ఈగో క్లాష్ మధ్యలో నలిగిపోయినటువంటి ఒక ఇన్నోసెంట్ అమ్మాయి. ఇదే సినిమా కథ. ఇలాంటి ఎమోషనల్ పీరియాడిక్ డ్రామా ఫిల్మ్స్కి ఎమోషన్ అండ్ ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్స్, డైరెక్షన్, మ్యూజిక్ అలాగే అంబియన్స్ కూడా చాలా అంటే చాలా ముఖ్యం. బట్ డైరెక్టర్ యొక్క ల్యాక్ ఆఫ్ కన్విక్షన్ వల్ల ఈ 5 విషయాల్లో కూడా ఈ సినిమా చాలా మీడియోకర్గా ఉంది. ముందుగా అంబియన్స్. ఇలాంటి సినిమాలకి ఎమోషన్ ఒక్కటే కాదు, బ్యాక్గ్రౌండ్ లేదా సెటప్ అనేది చాలా ముఖ్యం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ లేదా సెటప్ మాత్రమే సగం ఎమోషన్ని తీసుకొచ్చేస్తుంది కథకి. ఈ సినిమా 1930s అండ్ 1945s మధ్యన జరిగేటటువంటి కథ. ఆ కాలం నాటి భారీ సెట్లు వేయడం, ప్రాపర్టీస్ని అరేంజ్ చేయడం అంత ఈజీ పని కాదు. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. మరి డైరెక్టర్కి సరైన విజన్ లేకపోవడం వల్ల సరిగ్గా రాసుకోలేదా, లేకపోతే ప్రొడ్యూసర్లు బడ్జెట్ బాగా పెరిగిపోతుందని చెప్పి తగ్గించేయమన్నారా అన్నది తెలియదు. కానీ ఈ సినిమాని బేసిక్ లిమిటెడ్ సెట్స్ వేసి తీశారు. నేను ఎగ్జాజరేషన్ చెయ్యట్లేదు. మోర్ దెన్ 80% ఆఫ్ సినిమాని సింగిల్ సెట్, ఒకే సెట్లో తీస్తారు. దానివల్ల మనకి చాలా మొనాటినస్ ఫీలింగ్ వస్తుంది. ఎంత పీరియాడిక్ డ్రామా ఫిల్మ్ అయినప్పటికీ కూడా ఒకే సెట్ వేసి ఆ సెట్లోనే సినిమా అంతా కూడా జరుగుతున్నట్టు చూపించేస్తారండి. ఒక 4-5 సెట్లు వేసుకుని ఆ సినిమాలో జరుగుతున్న సినిమా ఒక 4-5 సెట్లలో జరుగుతున్నట్టు చూపిస్తే బాగుండేది. అండ్ డైరెక్టర్ చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే ఈ సినిమాలో ఇంకో సినిమా షూటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఆ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఆ లవ్ స్టోరీని రియల్ లైఫ్కి కనెక్ట్ చేస్తూ ఉంటాడు. కానీ డైరెక్టర్ ఏం చేశాడంటే ఆ సినిమా అంతా కూడా కేవలం హీరో హీరోయిన్ల మధ్య షూటింగ్ జరుగుతున్నట్టు చూపించాడు. ఇప్పుడు ఒక సినిమా జరుగుతుంది అనుకోండి, ఆ సినిమాలో ఎంతమంది ఉంటారు? మినిమం చిన్న పెద్ద కలిపి ఒక మినిమం 10 నుంచి 15 మంది యాక్టర్స్ ఉంటారు. వాళ్ళందరితోనూ కూడా సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు పెట్టుంటే ఆ రియలిస్టిక్ ఎఫెక్ట్ ఇంకా బాగా ఉండేది. అంటే మీకు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మహానటి సినిమాలో కూడా మాయాబజార్, గుండమ్మ కథ, దేవదాస్ సినిమాల్ని అప్పుడు వాళ్ళు ఎలా తీశారో, ఆ ఆర్టిస్టులు ఎలా పర్ఫార్మెన్స్ చేశారో కూడా మనకు చూపిస్తారు. ఎలా చూపించారు? ఆ సినిమాలోని ఆ సన్నివేశంలో ఎంతమంది అయితే ఆర్టిస్టులు ఉన్నారో ఆ ఆర్టిస్టులు అప్పుడు వారు ఎలా నటించారో చూపించారు. దానివల్ల మనకు చాలా రియలిస్టిక్ ఫీలింగ్ వస్తుంది. కానీ ఈ సినిమాలో జరుగుతున్న సినిమా అంతా కూడా హీరో హీరోయిన్లని చూపించడం వల్ల చాలా ఎంప్టీ ఫీలింగ్ వచ్చింది. అలాగే మనం ఒక పీరియాడిక్ డ్రామా సినిమా తీస్తున్నప్పుడు మన సినిమాటిక్ లిబర్టీ అనేది మన కథని దాటి ఎప్పుడూ వెళ్ళిపోకూడదు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్యన సినిమాలో జరుగుతున్నట్టుగా అంటే 1930sలో అప్పటి కాలంలో సాంగ్స్ని ఎలా పిక్చరైజేషన్ చేసేవాళ్ళో ఒక పిక్చరైజేషన్ చేస్తూ ఉంటారు ఒక సాంగ్ని. కానీ ఆ సాంగ్ని డైరెక్టరు ఎలా తీసాడంటే 2025లో మనం ఎలా తీస్తామో అలా తీసాడు. ఆ ఫాస్ట్ స్టెప్పులు వేసేసి హీరోయిన్ చాలా ట్రెండీగా చాలా సెక్సీ డ్రెస్ వేసుకుని అలా తీసాడు. అలా తీయకూడదు. అలా తీయడం వల్ల ఏమైందంటే మూడ్ డిస్టర్బ్ అయిపోయింది. ఒక పీరియాడిక్ డ్రామా ఫిల్మ్కి మూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు 1930s నాటి ఒక మూడ్ని సెటప్ చేశారు. అప్పటి వరకు ఎప్పుడైతే ఈ ట్రెండీ సాంగ్ వచ్చిందో ఆ మూడ్ ఖరాబ్ అయిపోయింది. ఇంకా పర్ఫార్మెన్స్లు, దుల్కర్ సల్మాన్ వాట్ ఏ పర్ఫార్మెన్స్ అండి. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశాడు. డైరెక్టరు 100% కోరుకుంటే 200% ఇచ్చాడు ఆ క్యారెక్టర్కి. తరువాత సముద్రకని గారు కూడా చాలా అంటే చాలా బాగా నటించారు. ఆ పాత్రలో ఆయన తప్ప మరెవ్వరూ చేయలేరేమో అన్నంత అద్భుతంగా నటించారు. ఇంతే, వీళ్ళిద్దరూ మాత్రమే ఈ సినిమాకి ప్రాణం. మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా సరిగ్గా నటించలేదు. భాగ్యశ్రీ బోర్సే గారు మంచి అందగత్తే, కానీ ఆమె ఒక మంచి పర్ఫార్మర్ కాదు. ఇలాంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్కి ఆవిడ్ని తీసుకోవడం ఈ సినిమాకి ఒక పెద్ద మైనస్. అండ్ రానా గారు 1940లో జరుగుతున్న సినిమాలో ఆయనకి ఆ లుక్ ఏంటండి? ఆ లుక్ ఎలా ఉంది? 2025 లుక్లా ఉంది. రానా గారి యొక్క లుక్, బిహేవియర్, పర్ఫార్మెన్స్ ఈ సినిమా యొక్క మూడ్ని
చాలా దెబ్బతీసాయి. ఈ సినిమాలో డైరెక్టర్ పాత్రలో సముద్రకని గారు, హీరో పాత్రలో దుల్కర్ సల్మాన్ గారు నటిస్తారు. వాళ్ళిద్దరి మధ్యన ఈగో ఉండడం వల్ల డైరెక్టర్ చెప్పినట్టు నేను అస్సలు చెయ్యను అని చెప్పి దుల్కర్ సల్మాన్ గారు నాకు నచ్చినట్టు నేను నటిస్తానని చెప్పి అలాగే నటిస్తాడు. అలాగే రానా గారు డైరెక్టర్ చెప్పినట్టుగా కాకుండా తనకు నచ్చినట్టుగా చేసినట్టున్నారు యాక్టింగ్. 1940s జరిగే కథ అయినప్పుడు అప్పటిలాగా మీరు నటించాలి కానీ మీకు నచ్చినట్టుగా మీరు నటించేస్తే పాత్ర ఏం పండుతుందండి. ఇంకా మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు కూడా ఏమాత్రం బాలేదు. దుల్కర్ సల్మాన్ గారి భారీగా చేసిన ఆవన్ని తప్పిస్తే మిగతా ఆర్టిస్టుల యొక్క ముఖాలు కూడా మనకు గుర్తుండవు థియేటర్లోంచి బయటకు వచ్చాక. అంత ఇంపాక్ట్లెస్గా ఉన్నాయి పర్ఫార్మెన్స్లు. ఇంకా మ్యూజిక్, మహానటి సినిమా అంత పెద్ద కల్ట్ క్లాసిక్ ఎందుకు అయ్యిందంటే ఆ సినిమాలో కేవలము ఎమోషను, యాంబియన్సు, డైరెక్షను, పర్ఫార్మెన్స్లే కాదు, మ్యూజిక్ కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఈ కాంతా సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది జేక్స్ విజయ్. అతను తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ద్వారా ఈ సినిమా యొక్క ఎమోషన్ని ఎలివేట్ చేయడంలో కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాడు. అలాగే పాటలు కూడా జాను చంతర్ అని ఎవరో చేశారు, అస్సలు వినసొంపుగా లేవు. ఇంకా ఎమోషన్, మహానటి సినిమా కూడా ఒక పీరియాడిక్ డ్రామా సినిమానే కదండి. ఆ సినిమాలో ఎమోషన్ ఎలా వర్క్ అయ్యిందండి. ఆ సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి మనం ఒక రకమైన ఉధృతికి లోనైపోతాం ఎమోషన్తో. ఈ కాంతా సినిమాకి కూడా ఆ స్కోప్ ఉంది, కానీ డైరెక్టర్ యొక్క ల్యాక్ ఆఫ్ విజన్ వల్ల అండ్ రానా గారి యొక్క పర్ఫార్మెన్స్ వల్ల ఈ సినిమాలోని ఎమోషన్ అనేది ఎప్పటికప్పుడు డైల్యూట్ అయిపోతూనే వచ్చింది. ఇంకా అదర్ విషయాలకి వస్తే ఒక్క మ్యూజిక్ని తప్పిస్తే ఈ సినిమాలోని చాలా టెక్నికల్ డిపార్ట్మెంట్లు చాలా షైన్ అయ్యాయి, ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ. ఈ సినిమాలో ఒక పర్టికులర్ షాట్ ఉంటుంది. అదేమిటంటే ఆల్రెడీ సినిమాటోగ్రఫరు హీరో మీద ఒక వైడ్ ఫ్రేమ్ పెట్టేసి ఉంటాడు, కానీ అదే టైంకి హీరోకి డైరెక్టర్కి ఈగో క్లాష్ రావడం వల్ల హీరో కోపంగా వచ్చి సినిమాటోగ్రఫర్ని వైడ్ ఫ్రేమ్ కాదు, నేను చెప్పినట్టే జరగాలి, నా ఫేస్ మీద క్లోజప్ పెట్టండి అని చెప్పేసి ఫోర్స్ చేస్తాడు. అప్పుడు హీరో మాటే వినాలి కదా అని చెప్పేసి సినిమాటోగ్రఫర్ మెల్లమెల్లగా పార్ట్లుగా జూమ్ చేస్తుంటాడు. అప్పుడు మెల్లమెల్లగా క్లోజప్లోకి వస్తుంటుంది, వైడ్ నుంచి క్లోజప్లోకి. ఆ షాట్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఇంకా ఫైనల్ వర్డ్ ఏంటి అంటే ఈ సినిమాకి కూడా మహానటి సినిమా లాగా ఒక కల్ట్ క్లాసిక్ అయ్యేంత స్కోప్ ఉంది, కానీ డైరెక్టర్ యొక్క ల్యాక్ ఆఫ్ విజన్ వల్ల ఒక ఇంపాక్ట్లెస్, ఎమోషనల్లెస్ ఫిలింగా మిగిలిపోయింది. దట్స్ ఇట్. జై హింద్.